బ్రేక్ కానీ, గ్యాప్ కానీ తీసుకోకండి. ఏమంటే ఇదేం ఒక టెక్నికల్ క్వెషన్ కాదు కదా! మీ గురించి అడుగుతున్నాను. సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఈస్ నథింగ్ బట్ మీ గురించి మీరు చెప్పుకోవడం అంతే కదా! సో, ఈ క్వెషన్ కూడా మీకు కొంచెం కష్టంగా ఉంది. ఏం చెప్పాలి అని మీరు ఇంటర్వ్యూలో ఆలోచించడం కంటే బిఫోర్ ద ఇంటర్వ్యూ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఎలా స్టార్ట్ చేయాలి? కిక్ ఆఫ్ ఎలా స్టార్ట్ చేయాలి? సో, ఏ పాయింట్స్ చెప్పాలి? మీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో, యూ కెన్ ప్రిపేర్ ఏ నోట్స్. అండ్ చాలా వరకి సెల్ఫ్ ఇంట్రొడక్షన్స్ లో మోస్ట్ కామన్ గా చూసే మిస్టేక్స్ అన్నమాట ఇవి. చాలా వరకి అందరూ యూజ్ చేసే వర్డ్స్ అంటే నా ఫాదర్ నేమ్, నా బ్రదర్ నేమ్, ఈ పర్సనల్ డీటెయిల్స్ లో అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇవన్నీ కూడా ఎవరు దే డోంట్ షో ఇంట్రెస్ట్ రైట్. ఎందుకంటే ప్రతి ఇంటర్వ్యూ కూడా లిమిటెడ్ టైం ఉంటుంది, ఒక 30 minutes ఆర్ 1 hour. సో బేస్డ్ ఆన్ ద ప్రొఫైల్ అండ్ రౌండ్ కదా, టెక్నికల్ రౌండ్ ఆర్ మేనేజ్మెంట్ రౌండ్, దేంట్లో అయినా బేస్డ్ ఆన్ దట్ టైం వాళ్ళకి 30 minutes to 1 hour వరకు ఉంటుంది. సో ఈ డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మనం ఎప్పుడైతే ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇస్తున్నప్పుడు కొన్ని కామన్ గా మనం ఇన్ జనరల్ మన లైఫ్ లో రొటీన్ లైఫ్ లో యూజ్ చేసే కొన్ని కామన్ వర్డ్స్ ని కూడా యూజ్ చేసేసుకుంటాం. యాక్చువల్లీ, బేసిక్లీ, ఓన్లీ, వెరీ, ఇలాంటి వర్డ్స్ అన్ని యూజ్ చేస్తున్నాం. సో ఈ వర్డ్స్ అన్ని కూడా అవాయిడ్ చేసుకోవాలి. అండ్ మనం ఎక్కువ మన గురించి ఓన్లీ పాజిటివ్ చెప్తూ ఏ నెగిటివ్ చెప్పకుండా ఎక్కువ పాజిటివ్ కానీ ఓవర్ బూస్టింగ్ మన గురించి మనం ఎక్కువ చెప్పుకోవడం కూడా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని క్రియేట్ చేస్తుంది. సో ఆ సిచ్యువేషన్ ని కూడా స్పాయిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పటికీ ఒక షార్ట్ మరీ ఓవర్ గా ట్రాక్ చేయకుండా ఎక్కువ స్టోరీస్ చెప్పకుండా షార్ట్ అండ్ క్విక్స్ గా స్టాప్ చేయాలి. ఎందుకంటే ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ టైం మనకు ఉండే టైం లిమిట్ లో మాక్సిమం మనం 3 to 5 minutes కంటే ఎక్కువ తీసుకోబోతుంది సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కి. సో ఈ పాయింట్స్ కొన్ని ప్లీజ్ కీప్ ఇన్ మైండ్. అండ్ కమింగ్ టు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో మనం యాక్చువల్లీ మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి అంటే త్రీ పార్ట్స్ కి డివైడ్ చేస్తాం దీన్ని. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి పార్ట్ 1. సో ఇది ఒక 15 seconds లోపలే 0 to 15 seconds మధ్యలో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్, మీరు గ్రీట్ చేయాలి ఇంటర్వ్యూని. ఎందుకంటే ఏ ప్రొఫైల్ అయినా సో మీరు ఒక ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యారు అంటే ఒక 1000s ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. చాలా మంది అప్లై చేస్తున్నారు కదా ఒక సేమ్ పోస్ట్. ఆ 1000s ఆఫ్ అప్లికేషన్ లో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి సో మీరు ఈ స్టార్ట్ చేయడమే గ్రీటింగ్. ఇంటర్వ్యూని గ్రీట్ చేయండి. హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హౌ ఆర్ యూ, అలా స్టార్ట్ చేసి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి థ్యాంక్స్ కన్వే చేయండి. ఎందుకంటే మీకు ఈ ఆపర్చునిటీ రావడమే ఒక గ్రేట్ కదా. అంతమంది అప్లికేషన్స్ లో మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు